ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత బిజీ దశలో ఉన్నారు. పుష్ప బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత ఆయన రాబోయే 5 ప్రాజెక్టుల లైనప్ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఈ 5 చిత్రాలను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పుష్ప తర్వాత ప్రాజెక్టు రామ్ చరణ్తో ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో ఫ్లోర్ పైకి రాబోతోంది. 300 కోట్లకి పైగా బడ్జెట్తో తెరకెక్కే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 2018 వచ్చిన రంగస్థలం తర్వాత పుష్ప ప్రాజెక్టులోకి వచ్చేశారు సుకుమార్. 2021లో పుష్ప, 2024లో పుష్ప 2. ఇప్పుడు సుకుమార్ చేయబోయే కొత్త సినిమాలు ఫిక్స్ అయ్యాయి. రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నారు. పెద్ద పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్తుంది. రంగస్థలం తర్వాత సుక్కు చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై చాలా మంచి అవకాశాలే ఉన్నాయి. చరణ్ సినిమా తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజీలోకి వస్తారు సుకుమార్. ఈ విషయాన్ని నిర్మాత మైత్రి రవి ప్రకటించారు. ప్రముఖ తెలుగు దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్ సక్సెస్తో కొత్త ఎత్తులోకి చేరుకున్నారు. డిసెంబర్ 5, 2024 విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో ఒకటి. పుష్ప 2 ఎండ్ క్రెడిట్ సీన్లో పుష్ప 3 హింట్ ఇచ్చారు. సెప్టెంబర్ 6, 2025న దుబాయ్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులో సుకుమార్ అధికారికంగా ప్రకటించారు. చిత్రం 2027 చివర లేదా 2028 మొదట్లో స్క్రీన్ పైకి రాబోతోంది. సుకుమార్, అల్లు అర్జున్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ అట్లీతో సైఫై చిత్రం అల్లు అర్జున్ అట్లీ 6 దీపికా పదుకొనేతో కలిసి పనిచేస్తున్నారు. ఇది 2027 ప్రారంభంలో పూర్తవుతుందని తెలుస్తోంది. సుకుమార్ తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతే పుష్ప 3 మీద పని స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రం 600 కోట్లకి పైగా బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. పుష్ప 2 తర్వాత సుకుమార్ మొదటి ప్రాజెక్టు రామ్ చరణ్తోనే. రంగస్థలం తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రానికి RC-17గా టైటిల్ ఫిక్స్ అయింది. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్లు సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోతున్నాయి. ఏప్రిల్ 26లో షూటింగ్ స్టార్ట్ అయింది. 1 సంవత్సరంలోపు పూర్తి చేస్తారని సమాచారం. 300 కోట్లకి పైగా బడ్జెట్తో పాన్ ఇండియా స్కేల్లో తెరకెక్కే చిత్రం 2027 చివరిలో లేదా 28 మొదట్లో విడుదలకి సిద్ధమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.